యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు, అందరికీ వందనాలు, అందరికి వందనాలు. ఒక భక్తిపరుడు, ఒక భక్తిహీనుడు. దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తి ఒక వ్యక్తి. దేవుడంటే భక్తి ఏమో ఉంది కానీ భయం అంటూ కొంత ఉండదు ఒక వ్యక్తి. ఇద్దరు మనుషులే, ఇద్దరు దేవుని నమ్మారు. భక్తిహీనునికి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఏదో దేవుని నమ్ముతున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, ఏదో ఆదివారం మందిరానికి వస్తున్నాడు. దేవునికి వాళ్ళ హృదయంలో చోటు అనేది ఉండదు. భక్తిపరుడు ఎలా ఉంటాడంటే అన్నిటిలో కూడా ఏది ఏమైనా నా ద్వారా దేవుడు బాధపడతాడేమో, లేదా నేను చేసే భక్తిని బట్టి ఏదైనా మిస్టేక్ చేస్తే సాతానుడు నవ్వుకొని దేవుడు అవమానించబడతాడేమో అని భక్తిపరుడు జాగ్రత్తగా ఈ లోకంలో కొనసాగుతూ ఉంటాడు. మనకున్న రక్షణ ఎట్లా చేయాలంటే, మనం భయముతో వణుకుతో మన సొంత రక్షణను మనం కొనసాగించాలి. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, భక్తిపరుడు ఉన్నాడు అనుకో, భక్తిపరునికి ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎన్నో విపత్తులు అతని మీదకి వస్తాయి. ఎన్ని విపత్తులు, ఎన్ని కష్టాలు వచ్చినా నీ భక్తి అనేది దేవునికి అడ్డం కాకూడదు. నీ భక్తి అనేది దేవునికి అడ్డం రాకూడదు. ఈ భక్తి అనేది ఎట్టుండాలంటే, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, పక్కన వాళ్ళ ద్వారా సూటిపోటి మాటలు వచ్చినా, శత్రుత్వం పెరిగినా, అప్పులు వచ్చినా, అప్పుల ఇంటికి వచ్చి బాధిస్తున్నా, నువ్వు దేవునికి మాత్రం దూరంగా ఉండకూడదు. అదే నిజమైన భక్తి అంటే. చిన్న బాధ వచ్చిందని మందిరానికి రాకుండా ఆగిపోవటం భక్తి కాదు. నువ్వు ఈ విధంగా ఉంటే దేవుడు ఏమంటాడంటే, చూసావా సాతాను, నా బిడ్డ చాలా భక్తిపరుడు అని అంటాడు. సాతానుడు ఏదో ఒక పాయింట్ పట్టుకుంటాడు మనలో. కానివయ్యా, నువ్వేమో భక్తిపరుడు అని చెప్పావు, ఏదో వాడు వచ్చి పక్కనోడు వచ్చి ఏదో అన్నాడని ఈరోజు గుడికి కూడా పోవాలి చూసా అని నవ్వుతాడు. ఇంట్లోదో భయంకర శోధన వచ్చిందని మందిరికి బాగుంటే ఆగిపోయి, నీకు తెలుసా? నీ ద్వారా నువ్వు చేసే భక్తి దేవుడికి అవమానం రాకూడదు. నువ్వు చేసే భక్తి, నీ భక్తి దేవుడు మహిమ పొందాలి. భక్తిపరుడికి ఎన్నో కష్టాలు, ఎన్నో శోధన మీద శోధనలు, కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉంటాయి. అయితే భక్తిహీనుడు ఏమనుకుంటాడు తెలుసా? నేను బాగానే ఉన్నానే, మందిరానికి పోతున్నాను, కానుకలు ఇస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నా, వాక్యం చదువుతున్నా, బాగానే ఉన్నాను కదా, నేను బాగానే హ్యాపీగానే ఉన్నా, నేను కూడా బాగానే ఉన్నాను కదా అని ఎంతో సంతోషపడుతుంటాడు. దేవుడు అడ్డు చేస్తాడంటే, భక్తిపరుడికి బాధలు కలిగించగలడు, లేదా బాధలు కలిగించకుండా బాగానే చూడగలడు. భక్తిహీనుడికి అసలు బాధలే లేకుండా కూడా చేయగలడు. మీకు బాగా అర్థం చేసుకోండి. అసలు భక్తిహీనుడికి బాధలే లేకుండా చేయగలడు. వాడు ఏమనుకుంటాడు తెలుసా? నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటాడు. అసలు వాడికి అర్థం కాదు, అరే నన్ను దేవుడు శిక్షిస్తాడు ఒకప్పుడు, ఇప్పుడు నేనేమో బాగానే ఉన్నా నేను అనుకుంటున్నాను, నాలో ఆత్మీయత లేదు, నాలో పరిశుద్ధత లేదు, నేను దేవునికి దూరంగా జీవిస్తున్నానే అనే జ్ఞానం మనసు ఆ వ్యక్తికి ఉండదు. ఇప్పుడు బాగానే ఉండొచ్చు, రేపు దేవుడు ఏం చేస్తాడు? రేపు శిక్షించి నరకంలో దోస్తాడు.
కానీ భక్తిపరుడు ఉన్నాడే, ఇక్కడ వేదన, కష్టం, బాధలు అనుభవించినా కానీ దేవుడు ఆ వ్యక్తిని అపురూపంగా కౌగిలించుకొని పక్కన కూర్చోబెట్టుకుంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని బాగా ఆలోచన చేయండి, భక్తిపరులకి హేళన తప్పదు. భక్తిపరులకి సూటిపోటి మాటలు, ఎగతాళి, హేళన, అవమానాలు తప్పవు. నాకెందుకు ఇట్లా వస్తున్నాయంటే నువ్వు చేసే భక్తి సరైంది. ఆమేన్. నువ్వు సరైన భక్తిలో ఉన్నావు, నువ్వు సరైన భక్తిలో ఉన్నావు. అది ఆ మాటలు వచ్చాయని, కుటుంబంలో వేదన వచ్చిందని, కష్టం వచ్చిందని నువ్వు ఆగిపోకూడదు, పలకకుండా మానకూడదు, వాక్యం చదవకుండా ఉండకూడదు, ప్రార్థన చేయకుండా ఉండకూడదు, మందిరికి రాకుండా ఆగిపోకూడదు. అది సరైన భక్తి కాదు. అది పాస్టమ్మ చనిపోయినప్పుడు మీకు తెలుసు, పాస్టమ్మ చనిపోయింది. ఆ నైట్ బాడీ తీసుకొచ్చారు. ఎర్లీ మార్నింగ్ ఫోన్ వచ్చింది నాకు, సార్ గుండె పట్టేసింది, ప్రార్థన చేయండి సార్ అన్నారు. ఏం చేయాలి నేను? చెయ్యాలన్నా వద్దా? కరెక్టే చెప్పండి. ఏనాడు చేసేది బాధలో ఉంటే చేయాలనా? వెంటనే ఫోన్లో మంచిగానే ప్రార్థన చేసి ఆమెనన్నా, బాగా ప్రార్థన చేసి, మామూలుగా ఎట్ట చేస్తుంటానో వాళ్ళకి అదే విధంగా ప్రార్థన చేసి ఆమెనని చెప్పా. కాసేపుడికి తెలుసుకున్నారంట పాస్టమ్మ చనిపోయిందని. దేవుడు నిజంగా నా ద్వారా మహిమ పొందుంటాడా లేదా? దేవుడు అని ఉంటాడు సాతానుతోటి, సాతానా, నా సేవకురాల్ని నేను తీసుకున్నా కానీ వాళ్ళు చర్చికి పోయే వాళ్ళు నా బిడ్డలకి ప్రార్థన అవసరమైతే సందేహించకుండా, నసుక్కోకుండా, గొనుక్కోకుండా ఉండవమ్మా, నేనే బాధలో ఉంటే నేనే యాడ్ చేసేదమ్మా అనలేదే. సంతోషంగా ప్రార్థన చేశాడు. సాతాను తెలుసానంటాడు. నీ ద్వారా దేవుడు మహిమ పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం కూడా చెప్తాం మీకు. 2 సంవత్సరాల కిందట మా పరిస్థితి మీకు తెలుసు. ఎన్నో కష్టాలు, శ్రమలనే కొలిములో శ్రమల గుండా ప్రవేశించాం మేము. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు శ్రమలు లేవని కాదు, శ్రమల గుండా ప్రవేశించాం. శ్రమల గుండా ప్రవేశించటం సంఘ కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి. ఆదివారం ఆరాధన జరుగుతూనే ఉంది, ఇంట్లో ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి, ఏదైనా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. నేను ఫోన్ చేసి నా మనసు బాగలేదు, నేను రాలేనని చెప్పానా? ఈరోజు ఆపుకోండి, రేపు పెడదాం నేను చెప్పానా? సార్ ఈరోజు సాయంత్రం ఇంట్లో ప్రార్థన సార్, ఓకే. రేపు ప్రార్థన ఓకే, రేపు ప్రార్థన ఓకే. ముందుకు సాగిపోయేనే తప్ప ఏ మాత్రం నా ద్వారా దేవుడు అవమానించబడకూడదు. శ్రమలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, శ్రమ దినమున నీవు కృంగితే చాతగాని కూడా అయిపోతావు. నీకు చిన్న ఇంట్లో బిడ్డకి తలనొప్పి వస్తే ఆగిపోతావు, జలుబు చేస్తే ఆగిపోతావు, ఏదన్నా కానీ జరిగితే ఆగిపోతావు. రోజు ఫుల్ స్టాప్ మందిరానికి సాతాను నవ్వుకుంటాడు నీ గురించి. దేవుడు అవమానించబడతాడు. ఎన్నిసార్లు దేవుని అవమానపరిచి ఉంటావు. ఇన్ని బాధలు, కష్టాలు వస్తే బావి ఆరాధన జరుపుకోవడానికి ఆ నైట్ వెళ్ళిపోయేవాడు అంతే. సునీల్ని వాళ్ళు తీసుకొని ఫీల్ప్ ఒకసారి ఇద్దరు తీసుకొని వెళ్ళిపోయేవాడు, అభిషేకం వాళ్ళు తీసుకొని. నా పాటు నేను వెళ్ళిపోయేది. ఏ రోజు కూడా దేవుని కార్యక్రమాలకి పొదువు చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. నిజమైన భక్తి, నేను భక్తి పడని చెప్పుకోవటం లేదు, నిజమైన భక్తి చేయాలి దేవునికి. మనుషులు చూసే భక్తి కాదు నువ్వు చేసేది, దేవుడు చూసే భక్తి చేయి. నా భక్తి మనుషులు చూడాలా? నా పరిస్థితి, నా నిజాయితీ అంతా మనుషులు చూడాలి అనుకోవద్దు. నీ భక్తి ఎవరు చూడాలా? దేవుడు చూడాలి. నీ భక్తి దేవుడు చూడాలి. బలా నమ్మకమైన మంచి దాసుడు అనాలి నిన్ను, బలా నమ్మకమైన మంచి దాసురాలు అనాలి నిన్ను. నీ భక్తిని దేవుడు చూడాలి. నా భక్తి అందరూ మనుషులు చూడాలి. నేను భక్తిపరుణ్ణి. భక్తి
భక్తి పరుడుగా ఆ ముసుగుల్లో ఉన్నావు అనుకో, దేవుని దృష్టిలో నువ్వు భక్తి లేని వాడవే, భక్తి లేని దానవే. నువ్వు భక్తిపరుడుగా ఉన్నప్పుడు నిన్ను విమర్శించే వాళ్ళు నీ ఇంట్లోనే రేగతారు. భక్తిపరుడుగా నువ్వు ఉంటే నీ భర్తే నిన్ను విమర్శిస్తాడు, నీ భార్య నిన్ను విమర్శిస్తుంది, ఇంట్లో వాళ్ళు విమర్శిస్తారు. అసలు నువ్వు భక్తిపరుడు అని ఎవరు డిక్లేర్ చేయాలి తెలుసా? నీ భర్త డిక్లేర్ చేయాలి, నా భార్య భక్తిపరురాలని. భార్య డిక్లేర్ చేయాలి, నా భక్తిపరుడని. మిమ్మల్ని ఇద్దరు చూస్తుంటాడు, కొట్టుకోవటం, తిట్టుకోవటం, లాక్కోవటం, గుంజుకోవటం చూస్తుంటారు పిల్లలు. వాళ్ళు డిక్లేర్ చేయాలి, వాళ్ళు డిక్లేర్ చేయాలి ఏమని? నా తల్లిదండ్రులు భక్తిపరురాలయ్యా, భక్తిపరులే నా తల్లిదండ్రుల. వాళ్ళను చూసే పిల్లల భక్తిలో పెరగాలయ్యా. నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. అబ్రహాము శారా ఎంత భక్తిగా ఉంటే ఆ భక్తిని చూస్తున్నటువంటి ఇస్సాకు ఆ చితి మీద మౌనంగా ఎట్ట పడుకోగలిగాడు? వాళ్ళు చేసే భక్తి, అబ్రహాము శారా భక్తిగా ఉండబట్టి వాళ్ళని చూసినటువంటి ఇస్సాకు జీర్ణించుకోలేక ఆ భక్తిని అంతా స్వతంత్రించుకొని తండ్రి ఒక్క మాట చెప్తే జబదాటకుండా చితి మీద హ్యాపీగా పనుకున్నాడు. కత్తెత్తాడు పైకి. ఎవరు? అబ్రహాం. ఒక ఆయన చెప్తాడు, దేవదూత డైరెక్ట్గా దిగేదానికి కూడా తడువు లేదంట. ఆయన అంటాడు మామూలుగా, ఆ నుంచి అబ్రహమా అని అరిశాడంటే పెద్దంగా. అటువంటి విశ్వాస వీరుడు అబ్రహాం. ఆ భక్తి నువ్వు చేస్తే నిన్ను పట్టి ఈ సమాజం మారాలి. ఇంకా మారటం లేదు అంటే నీళ్ళ భక్తిలో ఏదో తేడా ఉంది. అందుకే భక్తిపరుణ్ణి ఒకరు అంటారు, భక్తిపరుడే పాపం, భక్తిపరుడే ఆ వ్యక్తిని ఒకరు విమర్శిస్తున్నారు. ఏమని అంటున్నారంటే చూడండి, యోబు గ్రంథంలో చూస్తే, యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వాక్యం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఈ మాట ఎవరంటున్నారు? ఈ మాట ఎవరన్నారు? తేమానీయుడైన ఎలీఫజు ఈ మాట అంటున్నాడు. ఎలీఫజు అంటే అర్థం ఏంటంటే దేవుడు బలము కలిగిన వాడని అర్థం. ఎలీఫజ్ అంటే, ఈ ఎలీఫజు వీళ్ళ ముగ్గురు స్నేహితులు. ఎవరికి? యోబుకి. ఎలీఫజు, బిల్దదు, జోఫర్. ఈ ముగ్గురు స్నేహితులకి యోబు ఎటువంటోడో తెలుసు, యోబు ఎంత భక్తిపరుడో తెలుసు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇప్పుడు నువ్వు ఎటువంటి దానివో నీ పక్కానికి తెలియదా? నువ్వు ఎటువంటోడో పక్కోడికి తెలియదా? నువ్వు ఎటువంటి దానివో నీ భర్తకు తెలియదా? నువ్వు ఎటువంటి వాడివో నీ భార్యకి తెలియదా? మీది ఎటువంటి వాళ్ళ బిడ్డలకు తెలియదా? బిడ్డలు చదువుతున్నారు లేదా నీ గురించి? నువ్వు ఏ భక్తి చేస్తున్నావు, ఎలా భక్తిగా ఉన్నావు? యోబుకు ముగ్గురు స్నేహితులుంటే, యోబుకి భయంకరమైన శ్రమ వస్తే, యోబు ఆ యొక్క బూడిదలో కూర్చొని చిల్లపెక్కతో గీక్కుంటుంటే యోబుని దర్శించడానికి స్నేహితులు వచ్చారు, చూసిపోదామని వచ్చారు. ఇప్పుడు సహజంగా కొంతమంది బంధువులు మా ఇంటికి వస్తారు, బంధువులు కూడా వస్తారు. కృంగిపోయినాం అనుకో, కృంగిపోయినాం, బాధలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, శోధనలో ఉన్నాము, నిజంగా అన్నం తినాలంటే కూడా బుద్ధి పట్టడం లేదు. అటువంటి శ్రమలు కూడా ఉంటాయి కదా, ఉన్నాయా లేవా? రాత్రులు నిద్ర ఉండటం లేదు. ఒక అన్నారు నాతోటి, సార్ రాత్రులు నిద్ర రావట్లేదు సార్, టెన్షన్, ఆలోచన, అన్నం తినాలంటే తినలేకపోతున్నాం సార్, బాధలుగా ఉన్నాయి సార్, భయంకరమైన శోధనలు, కష్టాలు. అటువంటి శోధనలప్పుడు నిన్ను పరామర్శించేదానికి నీ బంధువులు వచ్చారనుకో, నీ దగ్గరికి వచ్చారు. ఏం చేస్తారు వాళ్ళు వచ్చి?
నీ దగ్గర వచ్చి కూర్చుంటారు. కూర్చొని వాళ్ళు కూడా ఎట్ట జరిగింది అసలు ఏందంటే విచారిస్తా బొమ్ముకుంటారు. పక్కకు వచ్చామంటారు వాళ్ళు, వాడు ఏదో చేసుంటాడోడా, వాడు ఏదో చేసుంటాడోడు, వాడు సామాన్యుడు కాదు, వాడు మీకు తెలుసు వాడు సంగతే. ఈ సంగతికి 10 మందికి చెప్పాలి ఆమె, అది వాళ్ళకి డ్యూటీ. ఆ సంగతి మీకు తెలుసా, వాడు ఏదో చేసుంటాడోడు. మళ్ళీ పక్కన వాళ్ళకి ఏం చెప్తారు, దేవుడు ఉండాలయ్యా, దేవుడు చూసుకుంటాడని చెప్పిన నోరే పక్క వచ్చి ఏం చెప్తుంది, మళ్ళా ఏదో చేసాడులే వాడు ఏదో చేస్తాడు, లేకపోతే ఒకటి ఎందుకు వస్తుంది ఆ సంగతే. ఏదో భయంకరంగా చేసేసి ఉంటాడా, అందుకు ఆ విధంగా వచ్చింది వాడికి, లేకపోతే సామాన్యంగా రాదు కదా. అంటే మనుషులు ఎలా మాట్లాడతారో ఆలోచన చేయి. ఏదో చేశాడు కాబట్టి, ఏదో జరిగింది కాబట్టి ఆ విధంగా సంభవించింది అని మనం అనుకుంటాం, డిక్లేర్ చేస్తాం మనం. నిజంగా గుర్తుపెట్టుకో, నీకు ప్రధాన శత్రు ఎవరు తెలుసా? ఎవరు? సాతానని చెప్తారు, నాకు తెలుసు మీరు. ఏమ్మా? బంధువులే. విశ్వాసికి విశ్వాసి శత్రు, బంధువుకి బంధు శత్రు, పాస్టర్కి పాస్టర్ శత్రు, పాస్టర్కి పాస్టర్ శత్రు, బంధువులకి బంధువుల శత్రువులు. గుర్తుపెట్టుకో, నువ్వు పచ్చగా బాగుండి బండి వేసుకుని తిరుగుతుంటే ఎట్టుంటుందని బంధువులకయ్యా. ఎందుకు బండి వేసుకోవాలి నువ్వు? వాళ్ళకి నువ్వు కూడా నడిచిపోకూడదా? నువ్వు హ్యాపీగా మంచి మంచి బట్టలు కట్టుకొని హ్యాపీగా ఉంటా, నీట్గా పోతా, నువ్వు మంచి జాబ్ చేస్తూ ఉంటే నీ బంధువులకి అట్టుంటుందయ్యా. బాగా సంపాదించుకుంటా, పిల్లలు బాగా చదివించుకుంటున్నావు నువ్వు, నీ బంధువులకి అట్టుంటుందయ్యా. దేవుని బిడ్డలారా, 3 స్నేహితులు యోబును దర్శించేదానికి వస్తే ఎలీఫజు అంటాడు. ఎలీఫజు ఒక మాట ఏమంటాడు తెలుసా? నీ భక్తి నీకు, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదంటాడు. యథార్థ ప్రవర్తన నీ ఎలీఫజు అంటే అసలు ఈయన యథార్థవంతుడు కదా. ఆయన చెప్పేదేంటి? ఎవరు చెప్పారు ఆయన గురించి? దేవుడే చెప్పాడు కదా. యోబు యథార్థవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, చెడుతనాన్ని విసర్జించేవాడని దేవుడే స్టేట్మెంట్ ఇస్తే ఈ స్టేట్మెంట్ ఇచ్చేదేంటి? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అవును, భక్తిపరుడే కదా. ప్రార్థన తక్కువైందా? నీకు తెలుసా ప్రార్థన తక్కువైన సంగతి? ప్రార్థన తక్కువైందా? ఈ మధ్య నువ్వు ఏమన్నా చేసావా అంటే అది తెలుసుకోవాలన్నమాట. ఎందుకు? 10 మందికి చెప్పేదానికి, 10 మందికి చెప్పాలి పాపం. అది వాళ్ళ భక్తి, అది భక్తి వాళ్ళది. ఎలీఫజు ఏమంటాడు తెలుసా? అంటే మనిషి జీవితం గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా, భక్తి పరుల మీద రాళ్ళేయబాకండమ్మా. భక్తి పరుల మీద దుమ్మెత్తిపోయి బాకండి, ఆ దుమ్ము మన మీదకి వస్తుందేమో, గుర్తుపెట్టుకోండి. నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవించే వాళ్ళంటే దేవుడికి ఇష్టమమ్మా. వాళ్ళకి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, దేవుని అనుమతితోనే కొన్ని వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ ఎలీఫజు ఏమంటాడు తెలుసా? ఎలీఫజు చూడండి, 3వ వచనం, 4:3 వచనం చూడండి, బాగానండి. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు తొట్టిల్లు వాణిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గల వారిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులుగా కలవరపడుచున్నావు. ఎలీఫజు ఏమంటున్నాడు? నువ్వు అనేక మందికి విద్య నేర్పిన వాడివి, బోధ నేర్పిన వాడివి, సహాయం చేసిన వాడివి, ఈ చేతులతో అనేక మంది ఆదుకున్నావు, నువ్వు కృంగిన వారిని బలపరిచావు, నీవు నన్ను భరోసా ఇచ్చావు, అందరినీ దేవుళ్ళకి నడిపించావు, మంచి మార్గాన్ని బోధించావు. ఇప్పుడు నీకేమో బాధ కలిగి కృంగిపోతున్నావే. కృంగిపోయాడు యోబు? కృంగిపోయాడా? మనుషుల మాటలు చూడు ఎలా ఉన్నాయో చూడండి. మనుషుల మాటలుంటే నువ్వు భక్తి చేయలేవు, మనుషుల మాటలుంటే భక్తిగా ఉండలేవు.
మనుషుల మాటలుంటే నువ్వు భక్తిగా, నీతిగా, నిజాయితీగా నడవలేవు. నువ్వు అనేక మందిని బలపరిచిన వాడవి, కృంగిపోయిన వాడిని లేవనెత్తేవాడవి. నీకేమో ఇప్పుడు బాధ కలిగితే నువ్వు వేదన పడుతున్నావే, ఇదేనా భక్తి అని అన్నాడు ఆయన ఎలీఫజు. ఇంతమంది చనిపోతే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనమైతే ఏం చేస్తామంటే, ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం? ఏయా బాగలేదా, దేవుడు తీసేసుకున్నాడు అయ్యా అని ఆడుస్తాం. అంతేనా? ఏం చేస్తాం? నేను అనుకోలేదయ్యా. మళ్ళా దేవుడిని పెట్టాలా? ఆయన ఏమైనా అనుకుంటాడేమో మళ్ళీ దేవుడి ముందు పెడతాం. మళ్ళా ఆయన ఏమైనా అనుకుంటాడని రాడా? నేను అనుకోలేదయ్యా, దేవుడు తీసేసుకున్నాడు అయ్యా, నేను అనుకోలేదయ్యా, ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందయ్యా అని అనుకుంటాం. యోబేమన్నా యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు అని అన్నాడా? యోబేమన్నా అన్నాడా? నో. ఏమన్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుపోయాడు ఆయనకే. అది భక్తి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన సజీవుడైన క్రీస్తు పరిచర్య విశ్వాసులు వాక్యంలో పెరగాలి. వాక్యం నీ హృదయంలో నరాల్లో ఉండాలి. వాక్యం ఏమి చెప్తుందో నేర్చుకో. నువ్వు అనేక మందికి విద్య నేర్పిన వాడివి, బోధ నేర్పిన వాడివి, కృంగిన వాడిని బలపరిచిన వాడివి. ఇప్పుడేమో నీకు బాధ కలిగితే నలిగిపోతున్నావు, కలవరపడుతున్నావు. ఇదేం భక్తి అయ్యా అని ఎవరంటున్నారు? ఎవరన్నారు? ఎలీఫజు. ఎవరు? యోబు స్నేహితుడు. నీ స్నేహితుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని నమ్మొద్దు. ఎంతమంది స్నేహితులు చంపేస్తున్నారు, ఎంతమంది స్నేహితురాలని సూటిపోటు మాట్లాడి ఇరికిస్తున్నారు. ఆలోచించి, నీకు ప్రాణ స్నేహితుడు అన్నా కానీ జాగ్రత్త. నీ ప్రాణ స్నేహితుడు దేవుడే. ఆయనే మన ప్రాణ స్నేహితుడు. ఏ స్నేహితుడు నమ్మొద్దని బైబిల్లోనే ఉంది. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏదో చేసుంటావు, అది అర్థం. టోటల్గా నువ్వు ఏదో చేసావు కాబట్టి నీకు గద్ది పట్టింది అని అర్థం ఎలీఫజు మాటలో. ఇదే సేమ్ మాట ఎవరంటున్నారంటే, చూడండి, అదే 8వ అధ్యాయంలో 4వ వచనం 8:4 నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేశారేమో, కావుననే అంటే ఈ మాట మీకు ఎట్లా చదువుతుంటే ఎట్లుండాయి? సునీలు వాడిని కొట్టాడేమో, వాడిని కొట్ల మామూలుగా. ఏంద్రా నువ్వా, ఉండ్రా అని అన్నాడు. రే ఉండ్రా అని చేతి తట్టండి, ఉండ్రా అన్నాడు. సునీలు కొట్టుంటాడేమో అంటే ఏదో ఒకటి వెయ్యాలా. వాళ్ళకి అలవాటు కదా, గుర్తుపెట్టుకు, ఏదో ఒకటి వెయ్యాలా అలవాటు వాళ్ళకి. అదే వాళ్ళ కూడు, అదే వాళ్ళ అన్నం. నాశనమే వారి అంతము, వాళ్ళ కడుపే వారి దేవుడు. అంటే వాళ్ళకి అదే కావాలి. ఇప్పుడు ఈ మాట మనం వింటుంటే, ఇతను ఎవరు తెలుసా? ఎవరితను? బిల్దదు. బిల్దదు అంటే అర్థం తెలుసా? వాదించువాడు అని అర్థం. బిల్దదు అంటే వాదించువాడు. షూహిడకు బిల్దదు ఇట్ట నేను, ఎంతకాలము నీ విట్టి మాటలాడదవు, నీ నోటి మాట సుడిగాలు వంటి వాయన. దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తులకు దేవుడు న్యాయమును రద్దుపరచునా? నీ కుమారులు ఆయన దృష్టి పాపం చేశారేమో. చేశారా పాపం? ఏమంటున్నాడు? ఒక మాట, ఒక బీజం వేశాడు, చేశారేమో. మందిరములో అల్లవాళ్ళు ఉంటే వాళ్ళు ఏదో చేసినట్టుందామి, ఎందుకు చేసినట్టున్నాడా ఆయన, అందుకే మధ్య గుడికి రాలా. వాడు ఎదురురాదు, నీకు తెలుసా? అవి ఎదురురాదు, నీకు తెలుసా? చేశారేమో, చేయలేదేమో, నీకు తెలుసా? అంటే ఎలీఫజు మాటలకి బిల్దదు కూడా సహకరిస్తున్నాడు. టోటల్గా గుర్తుపెట్టుకోండి, టోటల్గా
నేను చెప్పేది ఏంటంటే, టోటల్ దేవుడు చెప్పేది కూడా ఏంటంటే, భక్తి పరుని చూస్తే భక్తి హీనులకు జలసి. వాళ్ళ భక్తిగా ఉన్నాడు, వాడు బాగుండాడని. బిల్దదు మాటలు ఎట్లా తెలుసా? నీ కుమారులు ఏదో తప్పు చేశారేమో, నీ కుమారులు ఏదో పొరపాటు చేశారేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించునేమంటే అర్థం ఏంటంటే, నీ కొడుకులు ఏదో తప్పు చేశారు కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు, నువ్వు కొంచెం బెటర్ కాబట్టి బ్రతికావని అర్థం. అది అసలు టోటల్గా ఎవరి అభిప్రాయం అది? యోబు స్నేహితుల అభిప్రాయం అది. నువ్వు ఏదో నీ బిడ్డలు ఏదో తప్పు చేశారు కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు. నువ్వు ఏదో కొంచెం బెటర్ కాబట్టి నువ్వు బతుకున్నావు. అదే అసలు. దట్ ఈస్ నాట్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇది కాదు, నేను ముందే చెప్పా, దేవుడు భక్తిపరుణ్ణి శిక్షిస్తాడు, భక్తిపరుని శోధిస్తాడు, అట్ట ఉండిస్తాడు. దుర్మార్గుడు కూడా ఏం చేస్తాడు? అసలు ఏ శోధన రాకుండా కూడా చేయగలడు. వాడు హ్యాపీగా అదే, అంటే దుర్మార్గుడికి శోధన రాకుండా, సమస్య రాకుండా ఉంటే వాడు అదే భక్తిని పోతానే ఉంటాడు. వాడు చనిపోయిన తర్వాత వాడు శిక్షిస్తాడు అని పైన. అది వాడికి తెలియటంలా, అది వీళ్ళకి కూడా తెలియటంలా. వీళ్ళు తెలుసుకున్నట్ల, వీళ్ళకి తెలిసేదంతా కానీ అర్థం చేసుకోవట్లా వీళ్ళు. యోబుతో ఉన్నటువంటి యోబు స్నేహితులు, భక్తిగా ఉన్నటువంటి స్నేహితులు, యోబు ఎటువంటోడు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు వీళ్ళు. నువ్వు కూడా అర్థం చేసుకో, నీ భార్యను అర్థం చేసుకో, నీ భర్తను అర్థం చేసుకో, బిడ్డలను అర్థం చేసుకో. బిడ్డలు నిన్ను వాదిస్తుంటే ఎట్లుంటుంది చెప్పి? బిడ్డలు ఎదురు నిన్ను వాదిస్తున్నారు, బిడ్డలు ఎదురు విమర్శిస్తున్నారు బిడ్డలు నిన్ను. నీ భక్తిలో లూజ్ ఉందంతే. లూజ్గా ఉండవు, నువ్వు లూజు మనిషి, నువ్వు లూజ్ ఉంది నీలో, నీ భక్తిలో లూజు. కష్టం వస్తే ఎక్కడికి వస్తావు ప్రార్థనకి, కష్టం రాకపోతే రావు నువ్వు. అదిగా సరైన భక్తి. కొంతమంది కష్టం వచ్చినా కూడా గుడి ముఖం చూడటం, వాళ్ళు కష్టం వచ్చినా గుడి ముఖం చూడరు వాళ్ళు. ఒకరు కష్టం వస్తేనే మందిరం, కష్టం వస్తే మందిరంలో వాళ్ళకి. అదిగా సరైన భక్తి. నీ భక్తి ఎప్పుడు ఒకటే ఉండాలి. నీ భక్తి నిశ్చలమైన భక్తి. నీ భక్తి నిశ్చలంగా ఉండాలి, చెదిరిపోనే భక్తి, అటు ఇటు తిరిగే భక్తి కాదు నీ భక్తి. నీ భక్తి నిజమైన భక్తి మనుషుల కోసం కాక దేవుని కోసం భక్తి చేయి. నీ భక్తి ద్వారా అనేక మంది మారాలి. నీ భక్తిని చూసి విమర్శిస్తారు, విమర్శించిన దేవునికి అప్పగించు. అది నువ్వు నేర్చుకోవాల్సిందే. ఎలీఫజు మాటలు అట్టే ఉన్నాయి, బిల్దదు మాటలు కూడా అట్టే ఉన్నాయి. వాళ్ళ మాటల్లో తేడా అనిపించడం, ఇద్దరు ఒకటే ఉన్నారు. వాళ్ళు ఏదో తప్పు చేశారేమో అందుకని చచ్చిపోయారు, కానీ నువ్వేదో బతికున్నావు, నువ్వు కొంచెం బతికావు. అందరూ చచ్చిపోయారా? యోబు కుటుంబంలో అందరూ చచ్చిపోయారా? ఎవరున్నారు ఇంకా? భార్యను ఎందుకు బతికించాడు తెలుసా? ఎందుకు బతికించాడు? అది శోధించేదానికి. కొంతమంది శోధిస్తుంటారు, భార్య బలి శోధిస్తుంది భర్తని, భర్త బలి శోధిస్తుంటాడు. భార్యలారా మీ భర్తలకు మీరు చెప్పండి, లోబడి ఉండండి. భర్తలారా మీ భార్యని నిష్ఠూర పెట్టబాకండి. లోబడరు వీళ్ళు లోబడరు. వీళ్ళకి మాత్రం నిష్ఠూరు పెట్టేది అంటే బాధ పెడతానే ఉంటారు వాళ్ళు. ఒకటే బాధ, ఏదో ఒక దాని మీద సూటిపోటి మాట్లాడటం బాధే, ఏదో ఒకటి బాధే. దేవుని బిడ్డలారా చూడండి, భర్తని యోబుని శోధించేదానికే ఆ భార్యని పెట్టాడు దేవుడు. అంటే ఇంకా చూడండి, అంటే మనం బాగా ఆలోచన చేసుకుంటే ఒక శోధన, పిల్లలు తెచ్చిపోయిన శోధన, ఆస్తి మీద శోధన మీద శోధన వల్ల ఇంకా యోబు భక్తి ఎలా ఉంది, నా పట్ల యోబు చేసే భక్తి ఎలా ఉంది అని దేవుడు చూడాలి కదా. యోబు భార్య అన్నది, ఏందయ్యా నువ్వు ఇంకా దేవుడు 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 అంటా ఉన్నావే, ఆ దేవుణ్ణి తిట్టి నువ్వు చనిపోమ్మన్నది. దేవుణ్ణి తిడితే
ఈయన చనిపోబడలే, ఆయన చంపే. ఎందుకంటే చచ్చిపోతే ధర్మశాస్త్రం ప్రకారం దేవుని దూషించకూడదు అన్నది కదా బైబిల్లో. అందుకే దేవుడు చచ్చిపోని చెప్తుంది యోబు భార్య. ఏమన్నాడు యోబు? మనమైతే ఏమంటాం? అయ్యా ఎందుకు అట్టు కాదు, వీళ్ళు అట్ట మాట్లాడారంటే యోబు భార్య అట్ట అన్నది. అట్టు కాకుండా మనకు నేను చెప్పేది నువ్వు యాడైనా దేవుడే కదా. నిద్రపోబాకండి, లైవ్లో చెప్తున్న, పేరు ఎత్తి పిలుస్తా నిద్రపోతే. హల్లెలూయా, పేరు ఎత్తి పిలుస్తా నిద్రపోతే. అందరు వినాలా, ఆంధ్ర రాష్ట్రం దేశం అంతా వింటుంది, మీ ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోబు భార్య మాత్రం పబ్లిక్గా తిట్టేసింది. మనమైతే ఏం చెప్తాం తెలుసా? ఇదిగో నా మాటిను, ఎందుకంటే ఆడైనా మనకి దేవుడే కదా, ఈ గుడి వదిలేసి ఇంకో గుడికి పదంపా, వద్దు నా మాటిను. అది సూక్ష్మ ఒకటి అన్నమాట. మళ్ళా అదొక సిస్టమ్. ఈమె డైరెక్ట్ ఏంటంటే ఏం దేవుడయ్యా నువ్వు తిట్టి చచ్చిపోని అన్నది. వద్దా దేవుడు మనకు అన్నీ తీసేసుకున్నాడు. ఇంకో విధంగా కూడా ఆలోచన చేస్తే స్త్రీ బలహీనమైన ఘట్టం. అంటే ఆమె కళ్ళ ముందే బిడ్డలు చచ్చిపోయారు, ఆమె కళ్ళ ముందు ఆస్తి అంతా పోయితే జీర్ణించుకోలేకపోతే, అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మన మాట్లాడుతుంటే తెలుసా, మన మాటల అయ్యా నీకు ఒక విషయం చెప్పాలా, ఆ చర్చలో మనకు విలువ లేదు, నాకేం కిరీటం పెట్టడం లేదు, నిన్నేమో అసలు మంచిగా చూడటం లేదు. ఇదిగో నా మాటిని, అల్లా చర్చికి కనిపోతే మనమే ఇక్కడ గొప్పాడ, పెద్ద మనమే, అంతా మందారే జరగాల, అంతా మనమే. నువ్వెట్ట చెప్తే అంతే, నువ్వే పెద్దవి, ఇక్కడ నువ్వే అక్కడ సంఘ పెద్దవి అంతే, ఇంకూరులే. నువ్వు రైట్ అంటే రైటు, రాంగ్ అంటే రాంగ్, నువ్వే ఇక్కడ నా మాటిను. అదొకటి. మళ్ళా దాంట్లో ఏమన్నా మీకు తప్పు అనిపిస్తుందా? సైతం అంటే చెప్తాడు తెలుసా, ఎట్ట శోధిస్తా తెలుసా, నా మాటిను. మళ్ళీ భర్త ఏం చెప్తాడు తెలుసా, ఎందుకు ఆడు బట్ట ప్రార్థన చేస్తున్నావు, ఇంట్లో చేస్తున్నామా, ఇంట్లో హ్యాపీగా చేసుకో. దేవుడు గుళ్ళోనే కాదు, ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు, సాపేసుకో, ప్రార్థన చేసుకో. కొంతమంది భక్తి పనులు ఎడ చేస్తారంటే, భక్తి పనులు వాళ్ళు ఎడ చేస్తారంటే ఆదివారం గుడి పెట్టుకొని ఇంట్లో సాపేసుకో ప్రార్థన చేస్తారు వాళ్ళు. అటువంటి భక్తి పనులు కొంతమంది ఉండరు. కొంతమంది గుడికి రాకుండా ఏం చేస్తారంటే, ఇప్పుడు వీళ్ళు కూడా సేవకులు ఎడ చేశారంటే, చర్చికి పోని వారికి చర్చికి పోని వారికి లైవ్లో వర్తమానము, చర్చికి పోని వారికి లైవ్. వీళ్ళు ఏం చేస్తారంటే నిజమే కదా, అందుకని టీవీ పెట్టుకొని హ్యాపీగా వినేది. అది డబ్బా పాలు. గుళ్ళోకి వచ్చినదే తల్లి పాలు. నీకు తల్లి పాలు కావాలి, డబ్బా పాలు కావాలయా? తల్లి పాలు తాగు నువ్వు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలీఫజు మాట్లాడితే ఉన్నాయి, బిల్దదు మాటలు కూడా. ఒక్క చివరికి చూసుకుని ముగిచ్చేద్దాం. 11వ అధ్యాయము. ఇంకొక స్నేహితుడు ఉన్నాడు ఇక్కడ, జోఫరు. 11వ అధ్యాయము మొదటి వాక్యం చూడండి. జోఫర్ ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు చెప్పవలను కదా, న్యాయమని ఎంచదగునా? నీ ప్రగల్భములను విని ఇంకా ఆశము చేయదువా? నీ ప్రగల్భములను విని మనుషులు మౌనంగా ఉండాలా? నీ మాట విని అంటే నువ్వు చెప్పే మాట మేము వినాలా? నీ భక్తి అట్టపోయింది. ఏం చేశాడు దేవుడు నిన్ను? నీ అప్పులు అట్టే ఉండవు కదా, నువ్వు పరిచయం చేస్తున్నావు కదా, నీ అప్పులేయి, నీవెందుకు అట్టే ఉంది, నీ రోగం ఎందుకు బాగాలేదు? నీ ప్రగల్భం మేము వినాలనా? అంటే ఎంత మనుషుని డైవర్ట్ చేస్తాడు చూడు. ఇలా ముగ్గురులో సైతాను ప్రవేశించి ఆ విధంగా మాట్లాడిస్తున్నాడు. అది మనలో కూడా ప్రవేశిస్తుంటాడు సైతానుడు. అట్లా ప్రవేశించి మాట్లాడతాడు. అంటే ఇలా ముగ్గురు, ఎలీఫజు, బిల్దదు, జోఫరు. జోఫర్ అంటే అర్థం ఏంటంటే కిచకిచలాడువాడంట. కొంతమంది కిచకిచ అంటుంటా ఎట్టా
నీకు తెలుసా? నీకు తెలుసు నీకా? అది కిచకిచ. నీకు తెలుసా? పక్కన వచ్చానుకో, స్తోత్రం చెల్లెంతమో. పోయిందా మనిషా? పోయిందా? పోయిందా? అది ఇదంట అదంట. మనం కూడా వచ్చానుకో, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి మాట. మళ్ళీ కూడా వచ్చారనుకో, మళ్ళా ఆయనేనా సంగీత. కొంతమంది వచ్చారనుకో గమ్ముగా అయిపోతారట. అయ్యమ్మ ఎట్టుండవు సంగతి, ఒక పాట రాకపోయినా నోటిగా మర్చిపోయిన పాపం బాగలేదంట కదా, ఎట్టుండారు బాగుండారా అన్నట్టు. పడిపోయిన తర్వాత అదే వాడంటే ఇటు చేశాడంట, ఆయన ఇటు చేసిందంట అని మళ్ళీ వచ్చారనుకో, నిజమే మీరు ప్రార్థన చేయండి, మళ్ళీ భక్తి చూసి ఎట్టుండా ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. అటువంటి భక్తి అయ్యా, అటువంటి భక్తి అయ్యా. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకో, ఈ రోజున ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు, నువ్వు భక్తిగా ఉంటే, కృంగిపోతున్నావేమో, అప్పులు ఉన్నాయేమో, రోగాలు ఉన్నాయేమో, కష్టాలు ఉన్నాయేమో, బాధలు, అవమానాలు, నిందలు నీకున్నా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన చేసుకో, నా పరిస్థితి బాగలేదు, నా జీవితం ఎట్టుంది, నాకు టెన్షన్ ఉంది, ఆందోళన ఉంది, భయం వేస్తుంది, ఏం జరుగుతుందని భయం వేస్తుంది, పరీక్షలు పాస్ అవుతానో పాస్ కాలేను, ఉద్యోగం వస్తుందో రాదో అని భయం ఉంది. నా భక్తి నాకు ధైర్యం పుట్టించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది జరుగుతుందా జరగదా, నెరవేరుతుందా నెరవేరదా, ఇంతేనా, ఇంత అయిపోద్దా, అందరు నవ్వుకుంటున్నారేమో. నో, నీ భక్తికి ధైర్యం పుట్టించాలి. నీ భక్తికి ధైర్యం పుట్టించాలి. నువ్వు చేసే భక్తి, నువ్వు ఆరాధించే ఆరాధన, నువ్వు చేసే విజ్ఞాపన, నీ భక్తే నీకు ధైర్యం పుట్టించును గాక. ప్రైజ్ ది లార్డ్. కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. ఎంతకాలము, ఎన్ని రోజులు, ఎందుకీ బాధ, ఎందుకీ కష్టం అనుకుంటున్నావా? నువ్వు ఆరాధించే ఆరాధన, నీ కన్యలు ఆయన బుద్ధిలో ఉన్నాయ్యా. అవి ఆయన కవిలలో కనిపించును కదా. నీ కన్యలు ఆయన బుద్ధిలో ఉన్నాయి. కృంగిపోబాక నాన్న, అమ్మా, అయ్యా, కృంగిపోబాకయ్యా, నలిగిపోబాకయ్యా, బాధపడబాకయ్యా. దేవుని మీద బాధ పెట్టుకోవద్దు. నువ్వు భక్తి పరుడివి, అందుకే నీకు శోధనలు వస్తున్నాయి. ఎంతకాలం అనుకోవద్దు. వెయిట్ చేయి. వెయిటింగ్ రూమ్ ఒకటి ఉందో మనకు, దాన్ని వెయిట్ చేయి. ట్రైన్ రాదంటే వెయిట్ చేయొద్దా? మధ్యాహ్నం 2 గంటలకు రావాల్సిన ట్రైను 7 గంటలకు వస్తే ఉండొద్దా ట్రైన్ కోసం? వెళ్ళిపోవే. అట్ట కాలక్షేపం చేస్తూ ఉంటావు. వెయిట్ చేయి. అది ప్రార్థనలో వెయిట్ చేయి. నువ్వేం బాధపడొద్దు. నీకు దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వచ్చి కళ్ళు మూసుకుందాం. అందరూ పైకి లెస్సలు పడదాం. అందరూ